In this video, we will discuss about problems on transmission matrix. First question is determine the state transmission matrix x1 dot x2 dot equal to 1 0 1 1. Next x1 x2 plus 1 1 u1 u2 అనమాట. ఇప్పుడు x1 డాట్ x2 డాట్ అంటే ఏందో చూద్దాం. మనకు ఇక్కడ x1 వచ్చేసి ఇలా ఉంటుంది. దీనికి డాట్ పెడితే మనకి ఏంటి డాట్ అంటే dy dt ఆఫ్ x1 ఆఫ్ t. ఓకేనా. నెక్స్ట్ అదే x1 డాట్ డబుల్ డాట్ పెడితే అప్పుడు ఏమైంది d/dt అంటే d2/dt² x1 ఆఫ్ t. ఓకేనా. నెక్స్ట్ x1 ట్రిపుల్ డాట్ పెడితే అప్పుడు ఏమైంది t3/dt³ x1 ఆఫ్ t. ఇలా రాయాలి. ఓకేనా. ఇలా మనం అనేది రాయాలి. ఇప్పుడు ఇక్కడ ఓకే ఇంతవరకు ఓకే కదా. ఇప్పుడు x1 ఆఫ్ t ఈక్వల్ టు దీనికి మనము స్టేట్ ట్రాన్స్మిషన్ మ్యాట్రిక్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా ఇవి కావాలన్నమాట. x1 ఆఫ్ t డాట్ ఈక్వల్ టు ax ఆఫ్ t ప్లస్ bu ఆఫ్ t. నెక్స్ట్ y ఆఫ్ t ఈక్వల్ టు cx ఆఫ్ t ప్లస్ du ఆఫ్ t. u ఆఫ్ t అనేది మనకు యూనిట్ సిగ్నల్ అనమాట. ఇప్పుడు ఇక్కడ కంపేర్ చేయండి. ఎక్స్ ఆఫ్ టీ డాట్ అంటే ఇది, నెక్స్ట్ ఏ అంటే ఇది, బి ఎక్స్ ఆఫ్ టీ అంటే x1 x2, నెక్స్ట్ బి అంటే 1 1, నెక్స్ట్ యూ ఆఫ్ టీ అంటే u1 u2. ఓకేనా. ఇంతవరకు క్లియర్. ఇది వచ్చేసి దీనికి. నెక్స్ట్ వై ఆఫ్ టీ ఈక్వల్ టు సి అంటే ఏంది 1 1, ఎక్స్ ఆఫ్ టీ అంటే x1 x2 ప్లస్ డి అంటే ఏంది ఇక్కడ డి అంటే ఏం టర్మ్ లేదు అంటే డి వచ్చేసి 0, యూ ఆఫ్ టీ వచ్చేసి కూడా 0 నెట్ సైడ్. ఓకేనా. ఇంతవరకు క్లియర్. ఇప్పుడు ఏ అంటే రాద్దాం. ఏ ఈక్వల్ టు 1 0 1 1. నెక్స్ట్ బి అంటే ఏంది ఇది కదా ఫార్ములా ప్రకారం 1 1. నెక్స్ట్ సి వచ్చేసి 1 1, సి ఏంది 1 1. నెక్స్ట్ డి టర్మ్ లేదు కాబట్టి డి అంతా 0, ఇక్కడ డి టర్మ్ లేదు కదా 0. నెక్స్ట్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈక్వల్ టు సి ఇంటూ SI మైనస్ ఏ ఇన్వర్స్ ఇంటూ డాట్ బి ప్లస్ డి, సి ఇంటూ SI మైనస్ ఏ ఇన్వర్స్ ఇంటూ బి. ఈ డి అంటే ఏంది 0 కాబట్టి 0 అనేది ఎలిమినేట్ చేసేసినాం. ఇప్పుడు ఇక్కడ మనము ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్లో స్టేట్ ట్రాన్స్మిషన్ మ్యాట్రిక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఈ ఫార్ములా మొత్తం మనం చేయాలన్నమాట. ఈ ఫార్ములా మొత్తం చేయాలి అంటే నాకేం కావాలి, ఫస్ట్ SI మైనస్ ఏ కావాలి. SI మైనస్ ఏ, ఎస్ ఓకే, ఎస్ అనేది ఇలానే ఉంది. ఎస్ ఇప్పుడు ఇక్కడ చూస్తే చూడండి SI మైనస్ ఏ కావాలి. SI మైనస్ ఏ కదా, SI మైనస్ ఏ కావాలంటే ఎస్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఇది తీసుకోవాలి 1 0 0 1 అంటే దీని యొక్క డయాగ్నల్ అనేది 1 1 ఉంటాయి, రిమైనింగ్ ఆల్ జీరోస్ ఉంటాయి. నెక్స్ట్ మైనస్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఏంది, ఏ మ్యాట్రిక్స్ అంటే ఇందాక చూసినాం కదా క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు 1 0 1 1. ఓకేనా. ఇంతవరకు క్లియర్. ఇప్పుడు ఎస్తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమైంది ఎస్ ఇంటూ 1 ఎస్ 0 0 ఎస్. ఓకేనా. ఇంతవరకు మైనస్ 1 0 1 1. ఓకేనా. ఇప్పుడు ఈ రెండు మ్యాట్రిక్స్ అనేవి మైనస్ చేయాలి. అప్పుడు ఏమైంది ఎస్ మైనస్ 1 ఎస్ మైనస్ 1. నెక్స్ట్ 0 మైనస్ 0 ఎంత 0. నెక్స్ట్ 0 మైనస్ 1 0 మైనస్ 1 అప్పుడేమైంది మైనస్ 1 ఎస్ మైనస్ 1 ఎస్ మైనస్ 1. ఓకేనా. ఇంతవరకు క్లియర్. ఇది వచ్చేసి మనకు SI మైనస్ ఏ. ఇంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు ఈ SI మైనస్ ఏ ఇది వచ్చింది కదా, దీన్ని డిటర్మినెంట్ చేద్దాం అంటే క్రాస్ మల్టిప్లికేషన్. ఎస్ మైనస్ 1 ఇంటూ ఎస్ మైనస్ 1 ఇది ఇంటూ ఇది ఇంటూ. ఓకేనా. నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ 0, ఎనీథింగ్ ఇంటూ 0 ఎంత, ఎనీథింగ్ ఇంటూ 0 0. ఇప్పుడు ఏమైంది ఎస్ ఇంటూ ఎస్ ఎస్ స్క్వేర్, ఎస్ ఇంటూ మైనస్ 1 మైనస్ ఎస్, మైనస్ 1 ఇంటూ ఎస్ మైనస్ ఎస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. అప్పుడు ఏమైంది అంటే ఎస్ స్క్వేర్ మైనస్ 2s. ఇంతవరకు చూడండి. ఇంతవరకు లేకోకుండా ఇక్కడ ఏమైంది ఎస్ మైనస్ 1 ఇంటూ ఎస్ మైనస్ 1 ఏమైంది ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఓకేనా. ఇంతవరకు క్లియర్. ఇంతవరకు ఓకేనా. డెట్ చేస్తే ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ వచ్చింది. ఇదంతా ఏం అవసరం లేదు, ఇంతవరకు చాలు.
ఎస్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు నాకు ఫార్ములాలో మెయిన్ ఏమైంది, మెయిన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చేసి ఫస్ట్లో చూసినాం కదా, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చేసి మెయిన్ ఏం, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చేసి సి ఇంటూ ఎస్ఐ మైనస్ ఏ ఇన్వర్స్ ప్లస్ ఇంటూ బి ప్లస్ డి ఉంటే అది 0 అనమాట. ఇప్పుడు నేను ఏం కనుక్కోవాలి, దీనికి ఇన్వర్స్ కనుక్కోవాలి. ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఫార్ములా చూడండి. ఇప్పుడు నాకేముంది, ఎస్ఐ మైనస్ ఏ వచ్చింది. ఎస్ఐ మైనస్ ఏ వచ్చేసి ఇది. నాకు ఇప్పుడు ఏం కావాలి, ఎస్ఐ మైనస్ ఏ ఇన్వర్స్ కావాలి. ఇన్వర్స్ కావాలంటే ఫార్ములా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మ్యాట్రిక్స్ అనేది ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం. ఏ ఈక్వల్ టు ABCD ఇది మ్యాట్రిక్స్. దీనికి ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 1 దీని యొక్క డిటర్మినెంట్ అంటే AD మైనస్ CB. ఇప్పుడు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినాం కదా, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, అలా ఇది చేయాలి. చేసిన తర్వాత ఈ D అనేది పైకి, ఈ A అనేది కిందికి. నెక్స్ట్ ఇక్కడ ఉంటుంది కదా మైనస్ C, ఇక్కడ మైనస్ B, ఇలా అనేది తీసుకోవాలి. ఓకేనా, క్లియరా? చూడండి, ఇలా అనేది మనము తీసుకోవాలన్నమాట. ఇది మనకు ఫార్ములా. ఎస్ఐ మైనస్ ఏ ఇన్వర్స్ ఫస్ట్ ఏంది, ఈక్వల్ టు 1 ఆ ఫార్ములా ప్రకారం AB మైనస్ CD కదా, అంటే ఇది ఇంటూ ఇది చేస్తే ఏమొచ్చింది, ఎస్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ వచ్చింది కదా. నెక్స్ట్ మ్యాట్రిక్స్లో ఇదేంది, ఇది A, ఇది B, ఇది C, ఇది D అనుకుంటే ఈ A D అనేది రెండు చేంజ్ చేయాలి. ఏ ప్లేస్లో D, D ప్లేస్లో A. అంటే చూడండి, ఇక్కడ S-1 ఇక్కడ, నెక్స్ట్ S-1 ఇక్కడ, నెక్స్ట్ ఏంది మైనస్ C మైనస్ D, అంటే మైనస్ పెట్టాలి. చూద్దాం, ఇక్కడ ఏముంది, -1 ఉంది. -1 అంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఏముంది, 0 ఉంది కాబట్టి 0 పెడతాం. -0 అయినా +0 అయినా ఒకటే. ఇంతవరకు క్లియరా? ఇంతవరకు క్లియర్ అయితే ఇప్పుడు దీన్ని ఉంటుంది కదా, దీన్ని మనం లోపలికి పంపించాలి. ఇక్కడ చూడండి, 1 S-1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 0, నెక్స్ట్ సేమ్ 1 ఇంటూ 1/S-1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ S-1 ఇంటూ 1/S-1 హోల్ స్క్వేర్. S-1 హోల్ స్క్వేర్. ఇంతవరకు క్లియరా? చూడండి, ఇంతవరకు క్లియర్. ఇప్పుడు క్యాన్సలేషన్ చేద్దాం. ఇక్కడ ఏమైంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2, ఇక్కడ 1 ఉంది, అప్పుడు ఏమైంది 1/S-1 0 1/S-1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏంది 1/S-1. ఇంతవరకు ఓకేనా? ఇంతవరకు ఓకే అయితే నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఎస్ఐ మైనస్ ఏ ఇన్వర్స్ అనేది వచ్చింది. ఇప్పుడు నాకేం కావాలి, నాకు STM కావాలి. STM అంటే స్టేట్ ట్రాన్స్మిషన్ మ్యాట్రిక్స్ అనేది కావాలి. స్టేట్ ట్రాన్స్మిషన్ మ్యాట్రిక్స్ అనేది కావాలి అంటే ఇక్కడ ఉంది కదా ఎస్ఐ మైనస్ ఏ ఇన్వర్స్, దీనికి మనకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎస్ఐ మైనస్ ఏ ఇన్వర్స్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనేది చేయాలన్నమాట. ఓకేనా, దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనేది అప్లై చేస్తే అప్పుడు ఏమైంది, ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేయకముందు మనకు ఫార్ములాస్ తెలియాలి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ S-1 అప్పుడు ఏమవుతుందంటే ఈ పవర్, ఇక్కడ ఏముంది మనకి 1 ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఉంది కాబట్టి ప్లస్ T వస్తుంది. అదే ఇప్పుడు S+1 ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ +1 ఉంటే ఇక్కడ -T వస్తుంది. అలాగే S+1 హోల్ స్క్వేర్ ఉందనుకోండి, అప్పుడు ఏమైంది ఈ పవర్ T ఇంటూ ఈ పవర్ -T వస్తుంది. అలానే S-1 హోల్ స్క్వేర్ ఉన్నదనుకోండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఇవన్నీ ఓకేనా ఉంటే అప్పుడు ఏమైంది T ఇంటూ ఈ పవర్ T. ఓకేనా, ఇంతవరకు క్లియర్. ఇప్పుడు దీన్ని చూద్దాం. దీన్ని చేస్తే అప్పుడు ఏమైంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేస్తే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ S-1 చేస్తే ఎంత, ఈ పవర్ -1 ఉంటే +T పైన, 0 చేస్తే 0. నెక్స్ట్ 1/S-1 హోల్ స్క్వేర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే T ఇంటూ ఇక్కడ -1 ఉంటే +T. ఓకేనా, T ఇంటూ ఈ పవర్ +T. నెక్స్ట్ 1/S-1 చేస్తే ఎంత, ఈ పవర్ T.
ఇది మనకు STM స్టేట్ ట్రాన్స్మిషన్ మ్యాట్రిక్స్ అనేది ఇదనమాట. ఓకేనా, ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. దిస్ ఈజ్ అబౌట్ దిస్ మ్యాట్రిక్స్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.